తగ్గించుకుంటూ రాజకీయపరమైన వివాదాల్లోకి ఇరుక్కున్నారో, దానిని లాక్కున్నారో చూస్తూ వచ్చాం. ఇది ఇలా ఉంచితే పివి సునీల్ కుమార్ గారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. సర్వీస్లో ఉండగా ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రభుత్వం మీద చేశారు. ఈ అంశాలతో పాటు బోల్డన్ని అంశాల మీద బిగ్ డిబేట్లు ఇవాళ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. జగడం సత్యనారాయణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు నమస్కారం అండి. అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. సో టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, చూశారు కదా, రెండు నేను టేకప్ చేసిన ఇష్యూస్ కూడా రెండు పరస్పర భిన్నమైనవి. ఇద్దరు బాధితుల కోణంలో మాట్లాడారు, ఇద్దరు బాధ్యత గల పదవుల్లో ఉన్నారు. ఏమంటారు? నమస్తే అండి వాసుదేవ్ గారు, అలాగే మిగతా మిత్రులకు కూడాను. సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నా మీద ఫైల్ చేశారు అనే దాని మీద ఆయన బాధపడుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన అంత బాధపడాల్సిన అవసరం అయితే ఏముందనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఇటువంటివి వారి చరిత్రలో వారి డ్యూటీ చేసే క్రమంలో ఎన్నో చేసుంటారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన అది పెద్ద విషయం కాదండి. వెళ్తారు, దాని మీద ఏమన్నా క్లీన్ చిట్ అంటే ఏమి చేయకుండా ఉంటే క్లీన్ చిట్ రావడం చాలా సులభం, అది కూడా ఆ స్థాయిలో ఉన్న అధికారులు. కానీ ఆయన చూడండి, ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయిన వెంటనే ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ లో దళితుల కోసం నేను ఎప్పుడైనా సరే నేను వాళ్ళ వెనకాల ఉంటాను అంటే, ఇప్పుడు దాకా మరి ఆయన ఏం చేశారు ఎందుకు గుర్తు రాలేదు? సరే, దళితుల కోసం ఆయన గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో జరిగిన ఘోరాలు తీస్తే ఒక పుస్తకం ఉంటుందండి, ఎక్కడో నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా రిలీజ్ అయింది, 55 పేజెస్ పుస్తకం. మరి అటువంటిప్పుడు కనీసం ఒక్కసారైనా ఇంత అన్యాయం జరుగుతుందని గళం ఎందుకు విప్పలేదు అనేది పాయింట్. అంటే ఊరికే చేటపారతం కింద అదంతా చెప్పడం కూడా వేస్ట్. ఊరికే వీరి గురించి వీరు చేసే క్రమంలో ఏం చేస్తున్నారని. అది కాక నిన్ననే వాళ్ళ మాంగారు ఈయన పైన కేసు ఫైల్ చేశారు. నా అల్లుడు ఇలా కుటుంబాన్ని వేధిస్తున్నాడు, నా భార్య దగ్గర నుంచి ఏది కట్నాలు అయితే తెమ్మంటున్నారు, ఆ ల్యాండ్స్ తెమ్మంటున్నాడు, ఈ ల్యాండ్స్ తెమ్మంటున్నారు అని చెప్పి. చూడండి, ఒక్కప్పుడు దాకా ఆయన కూడా నోరెత్తి తిప్పలేదో తెలియదు. మరి అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి నేను భయపడ్డాను, ఇప్పుడైనా నాకు కనీసం ధైర్యం వచ్చి చేస్తానంటున్నారు. ఏమంటే ఈయన మీద కూడా చాలా వివాదాలు, యాంటీ హిందూ యాక్టివిటీస్ చేసినట్టు, మిషనరీస్ ని ప్రోత్సహించినట్టు. నిన్న ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన సర్వీసెస్ అయిపోయాక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్లమెంట్ పోటీ చేసాడో లేదు ఇంకా నేను అంత డెప్త్ వెళ్ళలేదు, కానీ బీఆర్ఎస్ కి తీసుకుంటూ ఆయన తెగ బాధపడిపోతూ ట్విట్టర్ లో కూడా ఒక మిషన్ పెట్టాడు. ఏది సునీల్ కుమార్ మీద, ఆయన ప్రవీణ్ కుమార్ ఆయన పేరు, ఈ సునీల్ మీద ఎలా చేసేరేటారు. ఆయన విషయంలోకి వెళ్తే ఆయన కూడా లింక్ ఇదే. ఆయన స్కూల్స్ లో యాంటీ హిందూ గా ప్లెడ్జ్ తీసుకుంటూ దొరికితే వాటి మీద చైల్డ్ యాక్ట్స్ కోసం పైన సెంట్రల్ గవర్నమెంట్ లో చైల్డ్ యాక్ట్స్ కోసం ఆయన మీద కంప్లైంట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక తానులో గుట్టలని కనిపిస్తున్నారు. ఇది లాస్ట్ 2 ఇన్సిడెంట్స్ నేను చెప్తానండి. సో దీనికోసం పెద్ద కంగారు పడక్కర్లేదు. నిజంగా ఆయన కనుక ఏమి ప్రభుత్వానికి అనుకూలంగా చేయకుండా ఆయన కాకి బట్టలు వేసుకుని బ్లూ బట్టలు వేసుకోకుండా ఉండుంటే కనుక చాలా క్లీన్ చిట్ తో బయటకు వస్తారు, పెద్ద కంగారు పడిపోవాల్సిన అవసరం లేదండి. అన్నిటికీ మించి లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది వాసుదేవ్ గారు. ఈ బ్యూరోక్రాట్లు అందరూ కూడా సారీ నా మాట వెనక్కి తీసుకుని అందరూ కాదు, కొంతమంది కరప్టెడ్ బ్యూరోక్రాట్స్ కి అండదండలు ఎలా వస్తున్నాయంటే అండి, వీళ్ళ పైకి వెళ్ళిపోయాక రిటైర్ అయిపోయాక కూడా వీళ్ళ మీద తీయచ్చు కదా కేసులు అంటే, కింద ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తారండి. ఎందుకంటే కింద ఉన్న అంటే ఇటువంటి 100 ఒకళ్ళిద్దరు ఇటువంటి వాళ్ళు కూడా రిటైర్ అయ్యాక మళ్ళీ స్టేజ్ లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సహకారం. ఇది ఒక రైలు పెట్టి విజన్ 2060 వాళ్ళది, ఇంకో రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా రిటైర్మెంట్ సహకారం, రిటైర్మెంట్ తర్వాత ఇంకొకటి వీళ్ళు కరెక్ట్ గా ఇటువంటి వాళ్ళే ఎక్కువ శాతం అంటున్నారండి. మళ్ళీ ఇందులో ఎక్కువ శాతం ఇటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. అంటే విపరీతమైన కరప్టెడ్ డబ్బు వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఆ డబ్బు ఉపయోగించుకుని వీళ్ళు రాజకీయాల్లో దిగితే వాళ్లే గెలుస్తున్నారు, వాళ్లే చట్టసభల్లోకి వెళ్తున్నారు,
వాళ్ళకే గవర్నమెంట్ యొక్క అండదండలు కూడా దొరుకుతున్నాయి వాస్తవ గారు. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా వీళ్ళు ఇటువంటి వాళ్ళని నిలుపుదల చేయలేకపోతున్నారండి. రమణ దీక్షితులు గారి అంశం కూడా మనం మాట్లాడుకున్నాం. రామ్ కుమార్ గారు కాదండి, రమణ దీక్షితులు గారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆయన మాటలు కూడా మారుతా ఉంటాయండి. నేను వారి గురించి నాకు ఎక్కువ కామెంట్ చేయబుద్ధి అవ్వదు. కానీ ఏమండి, భగవంతుడు పాదాల దగ్గర సేవ చేసుకునే అవకాశం ఆయనకు వచ్చి లభించిందంటే అది అయిపోయాక అంతే హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో ప్రతిసారి అంటే ఇన్ని సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వివాదం అన్నట్టుగా న్యూస్ లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటారు. దాని లోపల వెళ్తే అంటే కొన్ని మనకు తెలియని విషయాలు అంటే అందులో తలదూర్చకూడని విషయాలు కూడా ఉంటాయి. అంటే ఎందుకంటే నాకు తెలియదు లోపల ఈ వంశపారపరంగా పురోహితులు లేకపోతే వాళ్ళకి లభించాల్సిన రైట్స్ లో నెక్స్ట్ వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నాకు తెలియదు వాస్తవ గారు. అంత డెప్త్ నాకు లేదండి ఆ సబ్జెక్ట్ లో. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో 2 అంశాలండి. ఈ 2 కూడా మీ ప్రభుత్వానికి ముడిపడి ఉన్నవే. మీ ప్రభుత్వానికి అసలు అంటే విశేషంగా సేవలు అందించి అరమట్పు కన్నులతో మీ నాయకుడిని ఆరాధించి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇద్దరు కూడా రమణ దీక్షితులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా పరస్పర భిన్నమైన నేపథ్యాల నుంచి ఉన్నారు. ఒక ఆయన బ్యూరోక్రాట్, ఇంకొక ఆయనేమో వెంకటేశ్వర స్వామి డోరు తెరిస్తే కరెక్ట్గా ఎదురుగుండా నుంచునే అవకాశం 100 కోట్ల మందిలో ఆయన ఒక్కడికి వచ్చింది. అలాంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని మోసి మీరు అప్రతిష్ట పాలయ్యారా? మీ అంబడి నడిచి వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారా? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. అట్లానే ఒక చిన్న కోరిక ఏంటంటే, మీడియా వారు వీటితో పాటు కర్నూలులో నందికొట్కూరులో చనిపోయిన పాప మీద ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. దాని మీద కూడా ఒక తప్పనిసరిగా అట్లానే కోరుకుంటూ అట్లానే ఈ విషయాల మీద ఇప్పుడు రమణ దీక్షితులు గాని, అనిల్ కుమార్ గాని, సునీల్ కుమార్ గారు కూడా సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున, ఒకరు టీటీడీ తరపున, ఒకరు ప్రభుత్వం తరపున పనిచేశారు. ఆ సమయంలో వాళ్ళు డ్యూటీలు చేశారు. ఆ సమయంలో మేము అధికారంలో ఉండొచ్చు. అయితే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేశారు. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. రామ్ కుమార్ గారు అన్నట్టు వాళ్ళు ఏమి చేయకపోతే నిర్దోషులు అవుతారు. దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు పాలసీ వాళ్ళకు ఉంటది. ఆ పాలసీల ప్రకారం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మనం క్లీన్ చీట్ అయితే ఆటోమేటిక్ గా బయటకు వస్తాం. దాని గురించి అది పెద్ద ఇష్యూ కాదని మేము అనుకుంటున్నాం. దయచేసి కరెంట్ అఫైర్స్ మీద ఎప్పటికప్పుడు డిబేట్లు పెడితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న విజయనగరంలో జరిగిన పసిపాప మీద కావచ్చు, అట్లానే నందికొట్కూరులో జరిగిన ఆ పాప మీద కావచ్చు, అట్లానే కాకినాడలో జరిగిన ఆ బాబు మీద కావచ్చు, ఇలాంటివన్నీ ఈ మీడియా వారు కూడా కొద్దిగా స్పందించి కరెంట్ అఫైర్స్ మీద డిబేట్స్ పెట్టాలని మీ ద్వారా అందరి మీడియాని కోరుకుంటున్నాను. ఈ 2 అంశాలతో పాటు అవి కూడా మనం మాట్లాడదాం. ఈ 2 అంశాల మీద మీ ఒపీనియనో లేకపోతే మీ పార్టీ లైనో మీరు ఇంతవరకు చెప్పలా? మా పార్టీ లైన్ ఏముందండి, ప్రభుత్వంలో పనిచేశారు. వాళ్ళు పనిచేస్తే గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి కక్షపూరితంగా కేసులు పెట్టి ఉండొచ్చు. లేదు రామ్ కుమార్ గారు అన్నట్టు వాళ్ళు ఏం చేయకపోతే క్లీన్ చీట్ వస్తుంది. దాని గురించి మా పార్టీ ప్రతినిధులు కాదు, వాళ్ళు బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ఆఫీసర్స్, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్. సో దాని గురించి మా పార్టీ కార్యకర్తలు కాదు కదా మేము స్పందించడానికి. మిమ్మల్ని మోసారు కదా, అదే కదా వాళ్ళు, అందుకనే కదా కేసులు ఎదుర్కొంటారు. ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళని కూడా మోయాలి. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మోయాలి. ఒకవేళ బహుశా మోయలేదని కేసులు పెట్టారేమో. రైట్, శివపార్తి గారు మీరేమంటారండి? అంటే ఆయన లేవనెత్తిన ఇతర సామాజిక అంశాలు, అత్యాచారాలు, వాటి మీద కూడా మాట్లాడదాం, కానీ ముందర ఈ 2 అంశాల మీద. మానస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ప్రేమ్ కుమార్ గారికి, విజ్డమ్ చౌదరి గారికి, సత్యనారాయణ గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్.
ఆయన చెబుతున్నాడు కదా, గవర్నమెంట్ లో ఉంటే మొయ్యాలి, మొయ్యకపోతే కేసులు పెడతారని. అంటే సో అది వాళ్ళ పాలసీ, ఆయన చెప్పారు ఇంకా క్లియర్ గా. వాళ్ళ పాలసీ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మోయాలి, ఖచ్చితంగా ఎవరైనా సరే మోయాలి. అధికారులైనా సామాన్యులైనా ఎవరైనా వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, వాళ్ళని పొగడాలి, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళు ఏం చేసినా భరించాలి, లేకపోతే కేసులు పెడతారు. అది ఆయన ఎజెండా, అది వాళ్ళది. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అలాంటిదే ఉండదు. అంటే ఎవరు మేము పొగడమని అడగం, మాకు సపోర్ట్ చేయమని అడగం. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎవరు చట్టబద్ధంగా ఎవరికి ఉన్న హక్కులను వాళ్ళు ఉపయోగించుకోండి. అంతేగాని మా కూటమిని పొగడాలి, మమ్మల్ని ఏం అనకూడదు, లేకపోతే మేమేం చేసినా మీరు భరించండి అనేది ఏం లేదు. మేమంతా కూటమి నాయకులంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు విమర్శలు ఉంటే చేయండి అంటున్నాం మేము. ఇంకా చెప్పండి, మేమేం చేయాలో ఇంకా మేము చేసేది సరిగా లేదనిపిస్తే మీరు వ్యక్తపరచవచ్చు మీరు అని చెప్తున్నాం. డైరెక్ట్ గానే చెప్తున్నాం మేము, మమ్మల్ని తిట్టొద్దని అనట్లా. ఆయన అన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు బాలికల అత్యాచారాల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఉండి వచ్చిన సంవత్సరంలో జరిగిన వాటికి ఇంకా ఏమీ లేదు. వీళ్ళ గవర్నమెంట్ లో జరిగిన మిస్సింగ్ కేసే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేశారు. 9 నెలలుగా తెలియని కేసుని 9 రోజుల్లో బాలిక తీసుకొచ్చి అప్పచెప్పారు. సో ఈయన బాలికల అత్యాచారాల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది. వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రతిదీ మీకు వచ్చి వివరంగా విపులంగా, ఇదిగో మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళాము, నిందితుడు అక్కడ పరారయ్యాడు, వాడిని ఇలా ఛేదిస్తున్నాము, లేకపోతే వాడు ఫోన్ ఇలా ట్రాప్ చేసాము, వాడి సిగ్నల్ ఈ ప్రాంతంలో వచ్చినాయి అని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వమంటారే కూర్చొని డిబేట్ లో. ఇంకేం పని లేదా డిపార్ట్మెంట్ కి? సో జరిగిన వాటి మీద వెంటనే స్పందించారు, ప్రాసెస్ లో ఉంది, దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫాలో అప్ చేస్తుంది, హోమ్ మినిస్టర్ ఫాలో అప్ లో ఉన్నారు. బాధితులేమి మా మీద చర్యలు తీసుకోలేదని బయటకు వచ్చి ఎవరు చెప్పలా. చెప్పండి, మేము దానం చేసుకుంటామని చెప్పేసి అన్న పవన్ అన్న లోకేష్ అన్న చంద్రబాబు గారు మా పాపని అప్పచెప్పండి దయచేసి, మేము దానమైనా చేసుకుంటాము, 8 రోజులు పైబడిందన్నా, మీరు రండి అన్నా, నా బిడ్డను కాపాడండి అన్న అని చెప్పేసి వేడుకొని బహిరంగంగా ఆ బిడ్డ తల్లిదండ్రులు వేడుకున్న సందర్భాలు సోషల్ మీడియాలో మనం అనేకం చూసాం. అయితే ఇంకా వేడుకోవడం కానీ వర్క్ జరిగేది చూస్తున్నారా మీరు? వాళ్ళు వేడుకున్నది చూశారు, అది వీడియో చేరాల్సిన చేరిన ఆయన మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నాకు సిగ్నల్ పోతుందండి, అతన్నే మాట్లాడించండి. సరే జూన్ లో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ప్రస్తావన చేశారు కదా, ఆమెను మాట్లాడినివ్వండి. కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటో ఆమెను మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటో ఆవిడ మాట్లాడియండి. కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఉపన్యాసాలు మీరు ఇచ్చిన టైంలో చేసుకోండి. నాకు ఇచ్చిన టైంలో మధ్యలో మీరు మాట్లాడితే నాకు సిగ్నల్ పోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జూమ్ అది టెక్నికల్ ఇష్యూ వస్తుంది. కొంచెం అర్థం చేసుకొని నాకు ఇచ్చిన టైం నన్ను మాట్లాడినివ్వండి. ఆ తర్వాత మీరు మాట్లాడి మీకు స్పేస్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆయన ఎవరో బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియాలో, ఇలాంటి విజ్ఞప్తులు సోషల్ మీడియాలో లక్షల కొద్ది వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మీరేమాత్రం స్పందించారో ప్రజలు చూసారు కాబట్టి పదకొండిచ్చారు. మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి, మేము పని చేస్తున్నాం. పని చేయకపోతే మేము బాధపడాలి, భయపడాలి, దడిలో పడాలి. ఇప్పుడు మేము పని చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే అసలు స్పీడ్గా చేసేయాలి, ఇలా అనగానే ఇలా చిటికేయంగానే అన్నీ అయిపోవాలంటే కష్టం. మీరు 5 ఏళ్ళు ఏం చేయలేని చిటికేస్తే పని చేయాలంటే కష్టం కదా. ప్రాసెస్ లో జరుగుతుంది, అప్డేట్స్ ఇస్తారు, వినండి. అప్పటి వరకు ఓపిక లేదంటారా? 4 శివపార్వతి గారు షాక్ అయినట్టుందండి. శివపార్వతి గారు మళ్ళీ మీరేదో అప్పుడేందో ఉద్ధరించి ఇప్పుడేందో మమ్మల్ని విమర్శించడానికి కూర్చున్నట్లుగా ప్రవర్తించొద్దు, హుందాగా ప్రవర్తించండి. మీరు కూడా మేమేం చేసాం గత ప్రభుత్వంలో, మాకు ఇలాంటి శివపార్వతి గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందంటే ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాను. సత్యనారాయణ గారు, సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో మళ్ళీ వస్తాను. శివపార్వతి గారు, సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అడ్రస్ చేయాల్సిన అంశాలు ఏవో అటెండ్ కాలేకపోతున్నారు. మీరు ఎందుకు కావట్లేదు అనేది
పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ప్రశ్న అండి. సరే, ఆ 2 అంశాలతో పాటు ఇవి కూడా మీరు మాట్లాడండి. ముందుగా డిబేట్ నిర్వహిస్తున్నట్టు వాసుదేవన్ గారు మీకు, అదేవిధంగా 99 ప్రేక్షకులకి, వైసీపీ, బీజేపీ, జనసేన అనలిస్ట్ వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు ముందుగా మీరు రమణ దీక్షితులు గారి యొక్క వ్యవహారం గురించి, అదేవిధంగా సునీల్ కుమార్ గారి వ్యవహారం గురించి డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా నేను చెప్పేది రమణ దీక్షితులు గారి వ్యవహారం. రమణ దీక్షితులు గారు ఇందాక బీజేపీ నేత అంటున్నట్టు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గాలివాటంగా మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పింక్ డైమండ్ వ్యవహారాన్ని అతను తీసుకొచ్చి విజయసాయి రెడ్డికి చేతికి అస్త్రంగా ఇచ్చి మరి ఏ విధంగా దుమారు లేపారో మనందరం కూడా తెలుసు. మీరు నేను కూడా వేరే ఛానల్స్ దీని మీద ప్రత్యేకంగా డిబేట్ చేయడం కూడా జరిగింది. పింక్ డైమండ్ అంటే శివపార్వతుల్లాగా లేకపోతే సీతారాముల్లాగా వెళ్తున్నటువంటి భువనేశ్వరమ్మ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయని చెప్పేసి మనం డిబేట్ నిర్వహించడం. అయితే ఈరోజు రమణ దీక్షితులు గారు అయితేనేమి, గతంలో మరి డాలర్ శాసంద్ర అయితేనేమి, ఇటువంటి వ్యవహారాలు ఒక భక్తిపరమైనటువంటి అంశం జరిగే చోట ఇటువంటి వ్యవహారాలు మాట్లాడడం అనేది వీళ్ళ కృత్య ధర్మానికి విరుద్ధం. ఇందాక ఏదైతే చెప్తున్నామో మనం, అక్కడ ధర్మారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, లేకపోతే ధర్మారెడ్డి కొడుకుని మరి దహనం చేయలేదు, పూడ్చి పెట్టారని, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి ఈ రమణ దీక్షితులు ఏదైతే ఉందో ఇది వ్యవహారానికి అంత మంచిది కాదు, హిందూ ధర్మానికి అసలు మంచిది కాదు. ఎందుకంటే ఎవరు వ్యవహారం వాళ్ళని చేసుకోవాలి. అక్కడే ధర్మారెడ్డి క్రిస్టియానిటీని పోషిస్తున్నాడు అనుకున్నప్పుడు ఇతను ఏం చేశాడు అంటున్నానండి. గర్భగుడిలో మీరు అన్నట్టు 100 కోట్ల మంది జనాభాకు మొదటి దర్శనంగా మొదటి వ్యక్తిగా కనపడుతున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ విధంగా మాట్లాడడం అనేది ఆ రోజు పింక్ డైమండ్ నుంచి ఈ రోజు ఈ ధర్మారెడ్డి మత విషయం వరకు కూడా ఇతను చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైనా ఇది మనం పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే ఇటువంటి వ్యక్తుల మీద ఒక చట్టపరమైనటువంటి సలహాలు తీసుకుని మరి ప్రభుత్వం కట్టడి చేయాలని చెప్పేసి మీ రెడ్ బుక్ లో ఆయన పేరుందనే ముందుగా ఎందుకైనా మంచిదని కర్చీఫ్ వేశారట రమణ దీక్షితులు గారు, నిజమేనా? సరే నేను సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి సంబంధించి అడుగుతున్నానండి. నేను సబ్జెక్ట్ సంబంధించి అడుగుతున్నా. రెడ్ బుక్ లో రమణ దీక్షితులు పేరుంది, మీ ప్రభుత్వానికి మీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు, ఎందుకైనా మంచిదని శరణు కోరారు ఆయన అని చెప్పేసి అందులో భాగంగానే ఆ 10 మందితో పాటు నా కేసు కూడా చూడండి, నేను కూడా బాధితుడిని. టీడీపీ వాళ్ళ మీద అక్రమంగా వైసీపీ ప్రభుత్వం ఏ కేసులు అయితే ఎత్తిందో ఆ కేసుల జాబితాలో తీసేసేటట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి నన్ను కూడా చేర్చండి చెప్పేసి బహుశా టీడీపీలో జాయిన్ అయిపోమనండి. ఆయన ఇవన్నీ వదిలేసి కూడా ఎందుకు, అప్పుడు ఏమైనా రక్షణ కలుగుతుందేమో దీక్షితులు గారికి. ఎందుకంటే నేనైతే ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా హిందూ దేవాలయంలో జరిగే తప్పులకి ఈయనకు కూడా బాధ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతను ఆరోపణలు చేశాడంటే అక్కడ కట్టడి చేయలేకపోతున్నాడు. మీరు చెప్పారు కదా 100 కోట్ల మందికి మొదటి వ్యక్తి అని చెప్పేసి, అక్కడ ఏంటిది లడ్డూలు తయారు చేసి ఇక్కడ అశుభ్రతగా ఉన్నా అంటే శుభ్రంగా లేకపోయినా, లేకపోతే అక్కడ గుట్కాలు తినేసి ఆ ప్యాకెట్లు అక్కడ పడేస్తున్నా, ఆ విషయం కూడా ఈయన దృష్టికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో అంటే తిరుమలలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఇతను ఎంత లోతుగా ఉన్నాడో, ప్రతిదీ కూడా ఎలా చూశాడో, పింక్ డైమండ్ ఇక్కడ లేదని చెప్పేసి ఎలా చెప్పగలిగాడో అన్న రాజకీయాల అంశాల్లో దీక్షితులు ఉన్నారు. కాబట్టి దీక్షితులు కానీ ఇక్కడ సమర్థించే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు తప్పుడు కేసు అని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని పాడు చేసి ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడ కూడా ఉపేక్షించకూడదని చెప్తున్నాను సార్ వాసుదేవన్ గారు. అదేవిధంగా ఇక సునీల్ కుమార్ గారు విషయం వచ్చినప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే రఘురామరాజు కృష్ణరాజు గారు ఆయన మీద వేసినటువంటి ఏవనుమతిగా వేసినటువంటి కేసు ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీగా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాంట్లో ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగలేదు అనే భావన ఒక మానవుడిగా ఒక భారతదేశ పౌరుడిగా ఆయనకు అనిపించింది కాబట్టి ఆయన వెళ్ళడంలో తప్పేమీ లేదు. కానీ సునీల్ కుమార్ గారు బాధ్యత వల్ల హోదాలో ఉండి
ఆయన ఆ విధంగా ప్రకటించడం అనేది ఆయన లా పరంగా, కోర్టు పరంగా, న్యాయపరంగా చెప్పకుండా ఆయన ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఆయన మీద కూడా ఒక సెక్షన్ వేసి కేసు కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి సార్. లాను మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అలా మాట్లాడకూడదు. అంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన అలా ట్వీట్ చేయకూడదు. మరి ఆయన కూడా ఏదో ట్విట్టర్లో నేను ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో ఏదో రమణ దీక్షిత్ లాగా నేను సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలోనో నేను ఫ్రంట్ ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక అతను విషయానికి వచ్చినప్పుడు ఇంత బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడారు. ఆయన మిషనరీస్ని డెవలప్ చేస్తున్నారు, లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నారు. నేను దానికి విరుద్ధంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ చాలా మంది మనకి స్వతంత్ర వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం రాకముందు కానీ మిషనరీస్ స్కూల్స్ ద్వారా ఎంతో మంది డెవలప్ అయినటువంటి సందర్భం, అందులో చదువుకుని ఎంతో మంది ఉద్యోగస్తులు అయినటువంటి సందర్భం. అటువంటి విధానాన్ని హిందూ ధర్మం ఎక్కడా కూడా ప్రోత్సహించకుండా మిషనరీస్ ఇంకా పెరుగుతుంటే మరి నెమ్మక నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి హిందూ వ్యవస్థలో పెద్దల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను తప్పుపడుతున్నాను సార్. ఎక్కడికక్కడికి పేదరికాన్ని ప్రారదోలడానికి చిన్న మాట అండి. చెప్పండి. నేను అన్నది అది కాదు. నేను అన్నది మిషనరీ స్కూల్స్ అనలేదండి. స్కూల్స్ లో క్రిస్టియన్ మిషనరీస్ ని ఎంటర్ అయ్యే విధంగా చేస్తున్నారు అన్నాను. మీరు తప్పు విన్నారేమో. మిషనరీ స్కూల్స్ గురించి నేను మాట్లాడలేదు. అది నేను ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మనం ఆస్వాదించేటప్పుడు నేను ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను. సెక్యులర్ భారతదేశంలో మనకి ఇది తప్పదు. ఎందుకంటే సెక్యులర్ భారతదేశంలో ఇది తప్పదు సార్. ఎందుకంటే మనం దాన్ని పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మిషనరీస్ ని లేకపోతే అక్కడ క్రిస్టియన్ వ్యవస్థని మనం తప్పట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ వ్యవస్థ పెరగడానికి కారణం హిందువుల మూలాలని చెప్తున్నాను. కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థల్లో మరి నిధులు ఉన్నప్పటికీ కూడా ఆ నిధులు ఈరోజు వేరే దారులకు మళ్ళీపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిన్నటి వరకు కూడా ఎంతో మంది క్రిస్టియన్స్, అప్పుడు కరుణాకర్ రెడ్డి గాని లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారి వీళ్ళందరూ క్రిస్టియన్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తున్నప్పుడు ఈ సమాజం, హిందూ సమాజం ఏం చేస్తుంది? అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉన్నప్పుడు కూడా ఏంటి ఇదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి మొట్టుకాయలేనటువంటి పరిస్థితి, అవసరం అడగలేనటువంటి పరిస్థితి కూడా ఈ రోజు దాపరించుకుందంటే దాన్ని సెక్యులర్ దేశం కాబట్టి అలా. సత్యనారాయణ గారు, మీరు పార్టీ సీనియర్ నాయకులు, ఒక్క విషయం మీరే మాట్లాడండి. తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల మళ్లింపు అనేది ఎన్టీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. సో మనం ఏంటంటే గురువింద గింజ మన షేర్ కింద పెట్టుకొని మనం మాడితే ఎట్లా, మీరు కొబ్బరికాయ కొడితే తర్వాత వీళ్ళందరూ భవనాలు కట్టారు. టీటీడీ ఫండ్స్ ఎట్లా డైవర్ట్ అయినాయో ఒకసారి గో బ్యాక్ టు ద రికార్డ్స్. నేను చెప్పినంత మాత్రం మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అది వెంబడే మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. వాసుదేవన్ గారు, ఏ నిధులు దేవుడి సొమ్ము ముట్టుకోవటమే తప్పు, దానికి అంకురార్పణ చేసింది మీరు. అప్పట్లో మీరే మొత్తం చేస్తానంట్లా. తర్వాత వీళ్ళందరూ దాన్ని అందిపుచ్చుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చలవిడిగా టీటీడీ నిధులు వాడేశారంటే ఎవరండి దానికి కారణం? ఫస్ట్ అసలు దానికి ఐడియా ఇచ్చింది ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టుపక్కల శేషాద్రి చుట్టుపక్కల తవ్వకాలు కానీ, ఋషికొండ తవ్వకాలు కానీ, తవ్వకాల పిచ్చున్నటువంటి వ్యక్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప నిధులు దొరుకుతాయి మీరు తవ్వకాల వైపు వెళ్తేనని చెప్పేసి ఆ విధమైన పిచ్చి పట్టుకుని ఋషికొండ దగ్గర నుంచి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్ ఆయన జ్యోతిష్యులు ఎందుకు నమ్ముతాడు? మీరు ఏం ఆడుతున్నారు సార్? మీరు అదే చెప్తున్నాను. ఆయన క్రిస్టియన్ అయితే తిరుమల వచ్చి గంగానదిలో అక్కడ ములిగినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన క్రిస్టియన్స్ మోసం చేసినటువంటి వ్యక్తి, అతను మోసగాడు, మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసినటువంటి వ్యక్తి. మొత్తం కుటుంబం అంతా అలాగే తయారైంది. కుటుంబాన్ని ఈ రోజు క్రిస్టియన్ విజయాన్ని నమ్ముకున్నటువంటి కేఏ పాల్ లాంటి వ్యక్తిని ఈ రోజు రోడ్డు మీద పడేసి పిచ్చోళ్ళగా తిరగడానికి కారకమైనటువంటి కుటుంబం మన ఆ సబ్జెక్ట్ని మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. విజ్డమ్ చౌదరి గారు, రెండు డిఫరెంట్ కాంట్రవర్సీస్ అండి. ఒక ఆయన పివి సునీల్ కుమార్ గారు సర్వీస్లో ఉంటూ ట్వీట్ చేయటం. ఆయన ఇన్ఫార్మ్ ఆఫీసర్, అందరికన్నా ఎక్కువ బాధ్యత ఆడుకుంటుంది ఇన్ఫార్మ్ ఆఫీసర్స్. మీకు తెలుసు, ఉద్యోగ సంఘాల నాయకులుగా 4 దశాబ్దాలు మీరు ఉన్నారు. మామూలుగా సివిల్ సైడ్ ఉన్నవాళ్ళు, యూనిఫామ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఉండే తేడా. ఆయన రమణ దీక్షితులు, ఆయన ఆపర్చునిస్ట్గా ఆయన మరోసారి మేనిఫెస్ట్ అయ్యారు నిన్న. ఇప్పుడు ఆ 20-30 మంది కేసులు ఉన్నాయి కదా, నాది కూడా కల్పించింది. మీకు ఇందాక మీరు అప్పటికి జాయిన్ అయ్యారు లేదు తెలియదు, డిబేట్లో చింతామణి నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది, కలిపి చెప్పండి కలిపి చెప్పండి అని. అలా కలిపి చెప్పండి అని అడిగే పరిస్థితి సాక్షాత్ వెంకటేశ్వర పాదాల దగ్గర
కొన్ని వందల మంది కోట్ల హిందువులు అసలు ఆయన అట్ట ఒక క్షణం కనిపిస్తే చాలు అనుకునే వెంకటేశ్వర పాదాల దగ్గర సంవత్సరాల తరబడి ఉన్నారు ఆయన. ఆ వ్యక్తి అలా అడగటం ఏంటి? వాట్ డస్ ఇట్ ఇండికేట్? రెండు డిఫరెంట్ కేసెస్. ముందుగా 99 వీక్షకులకి, అదేవిధంగా ఈ బేట్లో పాల్గొన్నటువంటి వాసుదేవ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, రామ్ కుమార్ గారికి, మేడంకి, సత్యాన్ గారికి అందరికీ నా నమస్కారం. మనం ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది పాలసీస్గా మాట్లాడాలి. సరే, ఎవరికి జరిగిన అనుభవాలతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికి కూడా ముందుగా మనం రమణ దీక్షితులు గారి విషయం వచ్చినట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తుంటాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని. నిజమే, వెంకటేశ్వర స్వామి చూశాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంటూ అతను గతంలో 2019లో చేసిన అబద్ధాలకి వాటికి కూడా ఎవరికి అనుకూలంగా చేశాడో వాళ్ళే ఇతనికి మీద కేసులు పెట్టి ఇతన్ని ఇబ్బంది పెట్టే విధంగా వెంకటేశ్వర స్వామి స్క్రిప్ట్ రాసేయడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇప్పుడైనా కానీ ఒకటేంటంటే, రమణ దీక్షితులు గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా మేము తప్పులు చేశాము, మా తప్పులు క్షమించి ఈ తప్పులు కాకుండా మీరు కాపాడండి, లేకపోతే చర్యలు తీసుకోండి అని చెప్పడం ఓ పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు పిల్లల మీద అంటే 5 ఏళ్ళు మేము తప్పులు చేశాము, మేము చర్యలు తీసుకోలేకపోయాము, కనీసం మీరైనా చర్యలు తీసుకోమని చెప్పడం అనేది హుందాగా ఉంటుంది, కరెక్టే. ఎందుకంటే సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. అనేక సంఘటనలు భూమి పుట్టినప్పటి నుంచి అనేక చూస్తున్నాం. డే టు డే అఫైర్స్లో ఎవడొకడికి ఎవడికో దుర్బుద్ధి పుట్టో ఏదో చేసో సంఘటనలు జరిగినప్పుడు అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ రకంగా చేసినట్టయితే ఇవాళ రమణ దీక్షితుల గారి విషయంలో కూడా ఏదైతే తిరుపతి దేవస్థానం గురించి అబద్ధాలు ప్రచారం చేశారో ఇవన్నీ నిజాలు నిజానికి చెప్పాల్సి వస్తే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ నగల గురించి అనేక కథనాలు విన్నాం మనం. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు కానీ, కాబట్టి ఏంటంటే అది శ్రీకృష్ణదేవరాయల నాయుడు ఉన్నటువంటి వజ్రవైడూర్యాలు కానీ స్వామి అలంకరణకు ఉంచే ఆభరణాలు కానీ వాటి విషయంలో మరి చాలా ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా ఇది లోగుట్టు పెరుమాళ్ళ కెరుకన్నట్టుగా వాళ్ళు ఎవరు బయట పెట్టకుండా ఇవన్నీ చేయటం అనేది మనం చూసాం. సరే, ఈ 5 ఏళ్లలో కూడా మరి పింక్ డైమండ్ అవి కూడా ఈయన చెప్పలేకపోవటం, ఎవరు బయటకు తీయలేకపోవటం, అవి అబద్ధాలుగా రుజువైన సందర్భంలో మళ్ళా ఈయన ఏంటంటే అతను వాడుకుని అతనితోటి రాజకీయంగా చెప్పించి నన్ను ఈ రకంగా ఇబ్బందులు పెట్టారనే విషయంలో ఈయన ధర్మారెడ్డి గారికి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఆయనకి అంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదనో ఏదనో మొత్తం మీద ఆయన చేసిన యాగి చేయటంలో పరిస్థితుల మీద అతని మీద మరి చర్యలు ఇంకోటి చేయటం మూలంగా అది చేసింది. అయితే ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు దేవస్థానంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు వాళ్ళ లిమిట్స్లో ఉండాలి తప్ప ప్రజల్లో ఇది పబ్లిక్గా వచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అధికారులకు చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు, కానీ వీళ్ళు రాజకీయ వేదికలుగా చేయటం తప్పు. కాబట్టి ఆయన ఆ తప్పు జరిగింది, నా తప్పు క్షమించండి అనే పద్ధతుల్లో ఆయన క్షమాపణ కోరుకుని ముందుకెళ్తే అది పద్ధతిగానే ఉంటుంది. సరే, ఆయన గతంలో చెప్పడానికి వెనక ఎవరున్నారో, ఇప్పుడు మళ్ళీ క్షమాపణ కోరటంలో వెనక ఎవరున్నారో మనకు తెలియదు. కానీ దాని విషయంలో ఏంటంటే పరివర్తన చెందాను, పొరపాట్లు చేయనని చెప్తే దాన్ని తీసుకోవటం ఒక పద్ధతిగా ఉంటుంది. అంతే తప్ప ఇంకా అంతకుమించి దాని మీద మనం ముందుకెళ్తాం కూడా అంత కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం. ఇకపోతే పివి సునీల్ గారి విషయంకి వచ్చినట్టయితే ఇప్పుడు ఆయన ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద పెట్టిన తప్పుడు కేసుల విషయంలో తప్పుడు కేసులను ఎందుకంటున్నానంటే కోర్టులు రుజువైంది తప్పుడు కేసులు అని చెప్పి. ఎందుకంటే కొనని సామాను మీద కొన్నావు అవినీతి జరిగిందని చెప్పి కేసులు పెట్టారో దాని విషయంలో సిఐడిగా వీళ్ళ పాత్ర కానీ మరి ఆ ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ చూసి వాటి మీద వివరణ ఇస్తేనే ఏపీ వెంకటేశ్వరరావు మీద మళ్ళా ఇంకొక ఛార్జ్ పెట్టిన మీరు మరి ఏ రకంగా ట్విట్టర్లో స్పందిస్తారనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే గతం అనేది మన షాడో లాంటిది, మన వెనకాలే వస్తుంటుంది మనతో పాటు.
మన ఏదైతే నీడ మన వెనకాల ప్రయాణం చేస్తుందో అదేవిధంగా మన గతం కూడా మన వెనక ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీరు మరి రఘురామకృష్ణరాజు గారి ఫోనుని మరి మీరు మీ భార్యకో లేకపోతే మీ మామగారికి వాళ్ళకి ఫోన్లు చేయటం, మెసేజ్లు చేయటం, ఇవన్నీ కూడా మనం పబ్లిక్ డాక్యుమెంట్స్లో డొమైన్లో అని చూసాం మనం, ఆధారాలు అన్నీ కూడా. అంతేకాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈయన కానీ సంజయ్ కానీ ఈ గత 5 ఏళ్లలో ఎవరినైనా కానీ పగల అరెస్ట్ చేశారా? పోనీ 41 నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని రాకపోతే అరెస్టులు చేశారా? చట్టం చెప్తుంది ఏదైనా కానీ 41 నోటీసు విచారణ చేయాలి. విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట మంది మార్పులంతో ఎవరిని చేస్తారు? తీవ్రవాదుల్ని, లేకపోతే నక్సలైట్లని, ఇంకా ఏది నాసా మీసా కేసుల్లో ఉన్న వాళ్ళని, లేదు దేశ విద్రోహాలకు పాల్పడే వాళ్ళని, లేకపోతే వీడు దొరకడు పారిపోతాడు వెంటనే పట్టుకోవాలని అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చేయటం కరెక్టే. కానీ మీరు ఎవరైతే అంకంబాబు దగ్గర నుంచి రంగనాయకం దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ప్రతి రాజకీయ నాయకుడు ఈవెన్ మన విజయవాడలో ఆయన పేరేం పేరు టీడీపీ స్పోక్స్మెన్ పట్టాభి గారి విషయంలో కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వకపోగా వాళ్ళ మీద దాడులు చేసి ఆయన అయితే గన్నవరంలో అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి లైట్లు ఆర్పేసి పోలీస్ స్టేషన్లో కరెంట్ తీసేసి ఏ రకంగా అరాచకం సృష్టించారు మీరు అనేది కనుక ఒకసారి చూసుకుంటే అదే పరిస్థితులు మీకు వస్తే ఎట్లా ఉంటుందని మీకు తెలియాలి కదా. ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయరేమో కానీ వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ భవిష్యత్తులో ఆ తప్పు ఇంకోళ్ళు చేయకుండా ఉండటానికి అవసరం ఉంటుంది. మరి ఈవెన్ భార్య గురించి కానీ ఇవన్నీ కూడా చూసా. ఈవెన్ పివి రమేష్ గారు మంచి ఐఏఎస్ ఆఫీసరు, ఆయన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టావు నువ్వు, ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు ఇవాళ పివి సునీల్ కుమార్ గారికి మాట్లాడే నైతికత అర్హత ఉందని నేనైతే భావించట్లేదు. మనం తప్పులు చేసి మేమేదో శుద్ధులు అన్నట్టు మాట్లాడటం, దానికి ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు నిజ స్వరూపం కూడా తెలంగాణలో బహిర్గతం అయింది. నువ్వు బీఆర్ఎస్ బి టీం కింద పార్టీ పెట్టి కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నం చేశావు అనేది నువ్వు బీఆర్ఎస్లో చేరటంలో ప్రవీణ్ కుమార్ యొక్క భాగవతం కూడా బట్టబయలైంది. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమందికి అంటే వాళ్ళ స్వార్థం కోసం కానీ ఏదైనప్పటికి కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఏది ఐఏఎస్ ఐపీఎస్లుగా డబ్బు కోట్ల రూపాయలు కూడగట్టి రాజకీయాల్లోకి రావటం అనేది జరుగుతూ ఉంది. సో దాన్ని మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా పెంచి పోషిస్తున్నాయి దాని విషయంలో కూడా. కాకపోతే ఏంటంటే మరి ముఖ్యంగా ఈ రిజర్వ్ సీట్లలో కూడా సామాన్య వ్యక్తులకు ఇవ్వాలి కానీ అన్ని పార్టీలు కూడా కోట్ల రూపాయల ధనం ఉన్న వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చి మరి ఏదైతే వాళ్ళకి ఎస్సీ ఎస్టీగా ఒక ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ఓ సామాన్యుడికి ఇవ్వాలి తప్ప పార్టీ పరంగా బాగా డబ్బున్న వాళ్ళకి అధికారంతో ఇంకో రకంగా డబ్బు సంపాదించుకునేవాడు లెట్ దెమ్ కంటెస్ట్ ఇన్ జనరల్ సీట్ రిజర్వ్ సీట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు? అది కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటారంటే అది డౌన్ ట్రాడన్ని అప్లిఫ్ట్ చేయడానికి పరిస్థితిలో వచ్చింది. ఈవెన్ జనరల్ సీటుల్లో కూడా అన్ని పార్టీల్లో కూడా బీసీల్లో సామాన్యులకు ఇస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీకు తీసుకున్నట్టయితే ఇప్పుడు మంత్రి వాసంశెట్టి అతను రామచంద్రాపురం ఈజ్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్. ఈవెన్ రంపచోడవరంలో విజయనగరం ఎంపీ ఆయన అప్పలనాయుడు సామాన్య కుటుంబం నుంచి. మరి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటున్నారంటే మనం గతం కనుక 78కి కానీ 83కి కానీ వెళ్ళినట్టయితే 78లో ఇందిరా కాంగ్రెస్ తరపున సామాన్యులు గెలిచారు. ఏమి వెనకాల అంటే రిజర్వ్డ్ సీట్లలో జనరల్ సీట్లు అంటే అన్ని మామూలుగా నడిచినాయి కానీ రిజర్వ్డ్ సీట్లో మాత్రం సామాన్యులకి పార్టీ కమిటీ అయిన వాళ్ళకి అనేక మంది వచ్చారు. అది 83లో అయితే 83లో అయితే సామాన్యులు కూడా ఇప్పుడు ఎర్రనాయుడు దగ్గర నుంచి సీతారాం దగ్గర నుంచి వీళ్ళెవరైనా దే ఆర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. చదువును బట్టి డాక్టర్లు ఇంజనీర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ గారు ఇవ్వబట్టి వాళ్ళకి రాజకీయ జీవితం వచ్చింది. అది ఆ ప్రయత్నంగా ఎవరైనా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన చేస్తూ కాబట్టి పివి సునీల్ కుమార్ గారు మరి మీకు రఘురామకృష్ణరాజు గారిని ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే దాంట్లో వీడియోలు తీయటం, వీడియోలు తీసి
అక్కడ చూపించి ఆ ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. రాక్షస ఆనందం అంటారు దాన్ని. ఎదుటి బాధ పెట్టి చూసి ఆనందించడాన్ని మన చరిత్రలో మనుషులే రాక్షసులుగా మారుతారనే దానికి ఆ పరిస్థితులు ఉన్నాయి. అది మాత్రం కొనసాగడం సరైంది కాదనేది మంత్ అయిందండి గవర్నమెంట్ ఫామ్ అయ్యి. వాళ్ళకి కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. రాగానే మీరు వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు మీ దగ్గరికి వచ్చింది వెంకటేశ్వర రెడ్డి గారు. మీ ఇంకా ప్రశ్న ఉంది. కంపెనీలు రావటం మొదలెట్టినాయి. కొంచెం యూ హ్యావ్ టు వెల్కమ్. ఆయన రాగానే ఆయన పెట్టుబడులను ఆకర్షించే ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎమర్జ్ అయ్యారు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయన చూసి ఆయన మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి రావచ్చు అనే ఒక భరోసాతోటి వస్తున్నప్పుడు అది కనపట్టలేదా మీకు? ఎంతసేపు ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగా మీరు దాన్ని బీలిటిల్ చేయాలా, లేకపోతే దాంట్లో జరుగుతున్న తప్పిదాలని హైలైట్ చేసి ఓకే తప్పిదాలు జరుగుతూ ఉండొచ్చు కాక తప్పనిసరిగా మీరు ఈ కెన్ క్వశ్చన్, కానీ అసలు ఏదో ఒక ప్రారంభం అయితే అక్కడ కనిపిస్తుంది. మీరు 5 ఏళ్ళలో చేయలేనిది వాళ్ళు చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది వెల్కమ్ చేయండి. హుందాగా ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించండి. నా తప్పుని నా యొక్క విన్నపాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు. నేను అనేది ఏంటంటే ఈ పెట్టుబడులు ఆకర్షించడం కావచ్చు, ఈ రమణ దీక్షితుల డిబేట్లు కావచ్చు, వైట్ పేపర్ రిలీజులు కావచ్చు, ఒక 4 రోజులు అటు ఇటు అయినా వాటి వల్ల పెద్ద వచ్చే ఇబ్బంది ఉండదు. కానీ ఆ 8 ఏళ్ల పాప రోజు రోజు లేట్ అయ్యే కొంది ప్రాణాలు పోవచ్చు, దోషులు తప్పించుకొని పోవచ్చు, శవం కూడా కనపడకుండా పోవచ్చు. అందుకని చెప్పేసి కొన్ని ఇమ్మీడియట్లీగా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటి గురించి నేను మాట్లాడాను. ఇక 5 నెలల పాప రేపు గురించి నేనేమి ప్రభుత్వం పని చేయమని అడుగుతున్నాం ఇక్కడ. అంతేగాని మీరు తప్పు చేశారు మీ దాంట్లోనే ఇదైందని విమర్శలు చేయట్లేదు. మేమేమంటున్నామంటే 8 రోజులు పైబడి జరిగింది, ఇంతవరకు దాని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా, తీసుకునే ఉద్దేశం ఉందా? అట్లానే విజయనగరంలో 8 నెలల పాప మీద జరిగింది, దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అధికారంలోకి రాకముందు వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి యొక్క కేసుని రీవోక్ చేసి ఖచ్చితంగా ఆమెకి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ తోటి హామీ ఇచ్చారు. దాని గురించి ఏమన్నా ముందడుగు వేసే పరిస్థితి ఉందా లేదా? 33,000 మంది మహిళల్ని తీసుకొస్తాం మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చర్య అది తీసుకుంటామన్నారు. దాని మీద ఏమన్నా ముందడుగు వేసే పరిస్థితి ఉందా? ఇచ్చిన హామీల మీద ఏమన్నా ముందడుగు వేస్తారా? ఈ అమ్మఒడి కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, అట్లానే బస్ ఫ్రీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, 1500 ప్రతి మహిళకి 1500 కావచ్చు, ఇట్లా అన్ని 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ కావచ్చు. ఇవన్నీ ముందడుగు వేస్తారా లేదా అనే దాని గురించి అడిగాను. ముఖ్యంగా ఈ పసిపాపలే ఉన్నాయి, వాళ్ళు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు, ఇమీడియట్లీ గా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ తక్షణమే తీసుకోవాలి. శివపార్వతి గారు ఆయన పదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయా? వాటి మీద ఏమన్నా సీరియస్ గా మాట్లాడే అవకాశం ఉంది? వాళ్ళు పాపమే జరిగిన దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఈయన ఎక్కడ ఉన్నారు? అప్డేట్ తీసుకోండి. మీరు అప్డేట్ తీసుకోకుండా డిబేట్ లో కూర్చొని యాక్షన్ తీసుకోలేదు అనకూడదు. మీరు విజయవాడ కేసు కానీ, ఆ 8 ఏళ్ల పాప కేసు కానీ అది యాక్షన్ తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించారు, పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద పనిచేస్తుంది. మీరు చర్యలు తీసుకోండి. ఇంకేం చర్యలు తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం పని చేయకుండా కూర్చుంటేనో, నిందితులు పట్టుకోకుండా కూర్చుంటేనో అది తప్పు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు, ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంట? వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? వెతుకుతున్నారు, దొరకకపోతే ఏం చేస్తారు? వెతుకుతున్నారు, ఆ ప్రాసెస్ లో ఉన్నారు. వాళ్ళు ట్రేస్ అవుట్ చేయాలి కదా, వాళ్ళకి టైం ఇవ్వద్దా? వెంటనే చిట్కేమో యంత్రాంగం లేదంటారా? ప్రభుత్వ యంత్రాంగం మనకంత యంత్రాంగం లేదంటారా? మీకు వెంటనే ఇప్పుడు యంత్రాంగం ఉన్నా పాప ఎక్కడుందో కనిపెట్టాలి కదా, దానికి సరైన ఆధారాలు దొరకాలి కదా. ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు దొరికినప్పుడు 9 రోజుల్లో కాబట్టి 9 నెలలు మిస్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో తీసుకొచ్చిన యంత్రాంగం ఈ పాప విషయంలో వెతకలేదు అనుకుంటున్నారా? వెతుకుతున్నారు. వాళ్ళకి సరైన ఆధారాలు దొరకాలి, ట్రేస్ అవుట్ అవ్వాలి, ఎక్కడుందో తెలియాలి, నిందితుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి. ఇంత ఇంట్రాగేషన్ ఉండదా? టైం ఉండదా?
అసలు ఏం పట్టించుకోకుండా దాని ఇంట్రాగేషన్ శివపార్తి గారు ఇంకా పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నారు, ఇప్పుడు అట్లా ఉన్నారనే పరిస్థితి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నాడు. అది వైసీపీ ప్రభుత్వంలో ఎట్లయితే నిర్లక్ష్యంగా పోలీసులు ఉన్నారో ఇప్పుడు కూడా అట్లా ఉన్నారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి పోలీసులు కరెక్ట్ చేయమని, మేము ఎలాగే చేయలేకపోయాం మీరైనా చేయండి అని చెప్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. అదే అర్థమవుతుంది నాకు. ఎందుకంటే వాళ్ళ టైంలో పోలీసులు ఏ స్థాయిలో నిద్రపోయారో, మాకు ఇప్పుడు కూడా అలాగే నిద్రపోతున్నారనే ఫీలింగ్ లో ఉన్నారు. లేదండి, ఎప్పుడో నిద్ర లేచారు, లేపాం మేము, ఒక బకెట్ నీళ్లు చల్లి లేపాం పోలీసుల్ని. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీరేం బాధపడమాకండి. పాప విషయం కూడా అవుతుంది. మీరు అతి ఆవేదన చెంది డిబేట్ లో మాట్లాడినా ఇప్పుడు ప్రాసెస్ ఇమీడియట్ గా అయ్యేదేం కాదు. అక్కడ నిందితులు దొరకాలి, ఆ పాప ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తున్నారు బాడీ. ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన డిబేట్ లో కూర్చొని మీరు మాట్లాడడానికి పనులు అవ్వవు కదా. పద్ధతి ప్రకారం చేస్తేనే అవుతాయి, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే అవుతుంది. ఇంకోటి ఏంటో ఈయన భలే కామెడీగా మాట్లాడుతున్నారు. పెట్టుబడులు పెద్ద విషయం కాదంట, పెద్ద మ్యాటర్ కాదంట. ఇప్పుడు పాప మ్యాటర్ అంట. నిజమే, కరెక్టే, పాప మ్యాటర్ అది పని జరుగుతుంది కదా. పెట్టుబడులు తీసుకురావడం మీకు నా ఇష్టం లేదా? అయితే మీకు ఎటు చేతకాలేదు కాబట్టి కూటమి పరిపాలన ఎలా చేయాలో చూపిస్తున్నారు కాబట్టి మీకు షేమ్ గా ఫీల్ అయిపోయి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ కూర్చొని ఇలాంటి మాట్లాడుతున్నారా? ఇప్పుడు దాదాపు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అమరావతికి 2 ఔటర్ రింగ్ రోడ్లు శాంక్షన్ చేశారు, 10,000 కోట్లు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 17,000 కోట్ల రూపాయలు సంపద కాదా? అప్పు చేశారు. అది సంపద కాదా అంట. నెలలో అప్పు చేశారు. దానికి మీరు పెట్టిన అగాధాన్ని అధిగమించాలి కదా వెంకటరెడ్డి గారు. మీరు పెద్ద అగాధం పెట్టించారు ఇక్కడ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ ను మార్కెటింగ్ చేస్తున్నారు. పీపీసీఎల్ తీసుకొచ్చుకున్నాము సగర్వంగా. మీకు చేతనైందా ఒక సంస్థను తీసుకురావడం? ఉన్న సంస్థను దరిద్రం కొట్టారు అని చెట్టి కంపెనీ వాడు కూడా కమిషన్ ఇవ్వలేదని చెప్పి ఆ జాకీ వాడిని కూడా దరిద్రం కొట్టారు ఉండనీయకుండా. మీరు మాట్లాడితే పలు కామెడీగా ఉంటది. ఈ రోజంట ఎన్ని ఉపాధి అవకాశాలు, బీసీ కార్పొరేట్ ఏదో లిస్ట్ చదివారు, అన్ని ఒక నెలలో అవ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు తెలియదు ఆ మాత్రం. 5 ఏళ్ళు పాలన చేసి మీరేం ఉద్ధరించారు? 5 ఏళ్ళు పాలన చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒక నెలలో ఇంత లిస్ట్ అవ్వదు. రాగానే మెగా డిఎస్సీ చేశారు, మాట ప్రకారం రైట్. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అమరావతి మీద శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు. శివపార్తి గారు ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తుంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరిస్తుంది. సో దాని మీద ఏమన్నా రామ్ కుమార్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? మీరు వెంబడే చెప్తారు. కుమారస్వామి గారు వచ్చారు, 2 రోజులు విస్తారంగాను తిరిగారు, లోపల పరిశీలించారు, పరిశోధించారు. ఆయన ఒక డీటెయిల్డ్ రహస్య నివేదిక ప్రధానమంత్రికి సమర్పించిన తర్వాత ఒక 2 నెలల లోపల ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ బయటకు వస్తుంది. ఎందుకు ఈ డొంక తిరుగుడు? స్టీల్ ప్లాంట్ మీద మా క్లారిటీ ఇది, మేము ఓపెన్ చేస్తుంటే దాన్ని ప్రైవేటైజ్ చేయము, దాని జోలికి పోము అనే ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు నిర్దిష్టంగా? ఇంత జరిగిన తర్వాత అండి మళ్ళీ ఈయన వచ్చి ఆయన ఎవరో వచ్చిన తర్వాత మొదలెట్టినట్టు మళ్ళీ ఈయన ఒక నివేదిక తయారు చేసి అది క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చి ఫైనల్గా క్యాబినెట్ సెక్రటరీ దాని మీద ఫైల్ పుటప్ చేసి ప్రధానమంత్రి గారు ముందు పెట్టిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీట్ అయ్యి దాని మీద ఒక కాల్ తీసుకోవాలా? న్యాయంగా ఆలోచించండి. వాసు గారు క్వశ్చన్ మీరే అడిగేశారు, ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. నేను చెప్పాలా? ఆన్సర్ మీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. కాదండి రామ్ కుమార్ గారు, మీరు చెప్పే ముందు ఒక్క నిమిషం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పరిస్థితి కారణం ఏంటి అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్పష్టంగా చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంతా కూడా తీసేసి దాని భూముల్లో రాజధాని పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను అపోజ్ చేశానని చెప్పి నన్ను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. దాన్ని కూడా కలిపి మీరు చెప్పండి. రైట్ రామ్ కుమార్ గారు. కాదు వాసుదేవ్ గారు, క్వశ్చన్ ఆన్సర్ చివరిలో మళ్ళీ కొత్త ప్రశ్న వేశారండి. ఆ కొత్త ప్రశ్నకు ఒకదానికే నేను జస్టిఫికేషన్ ఆన్సర్ ఇవ్వాలి మీకు. పాయింట్ బిగినింగ్ లో ఏంటంటే అసలు కొత్తగా ఫైల్ పుటప్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే చెయ్యాలని ఒక ప్రతిపాదన అనుకున్నారు చెప్తే దాన్ని కార్యాచరణలో ఎక్కడ పెట్టలేదండి. డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేయడం అనేది
ఏమండి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేయాలనుకుంటే ఇక్కడ మనోభావాల ప్రకారం లేకపోతే ఇక్కడ అవసరాల ప్రకారం ఇక్కడ ప్రజలకు ఏం కావాలో దాని ప్రకారం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగింది లేదు. ఆయన అడిగితే కనుక దాని గురించి ఆలోచించేవారేమో. కాబట్టి ఆయన 11 దగ్గర ఆగిపోయారు సార్. కాబట్టి ఆయన 11 దగ్గర ఆగిపోయారు చెప్తున్నానండి. కాదు సార్, కొంచెం చెప్పాలి. అంటే ఇప్పుడు ఎందుకు జరుగుతుందని మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న మీరు వేసేస్తారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగంగా మేము కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళింది, మా నుంచి కూడా రిప్రజెంటేషన్. ఎలాగంటే ఇది చేయడం కుదరదు, దీనికోసం మేము హామీ ఇచ్చాము, అక్కడ ప్రజలందరికీ ఇది అవసరం అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు సెయిల్ మెంబర్ అయిన విశాఖపట్నంలో సెయిల్ మెంబర్ ఒక ఆయన ఉన్నారు, వారు అది కాక మాకు ఒక శాఖ ఇచ్చారండి, సహాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి. మనకి మా పార్టీ అయినా కానీ మనకు ఆ శాఖ ఇచ్చినప్పుడు వారు కూడా కలిసి ఇక్కడ అవసరం అని చెప్పి తీసుకెళ్లారు. అన్నిటికీ మించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కొంచెం పట్టుదలగా ఉన్నారు. పట్టుదల అంటే ఆయన కోసం కాదు, ప్రజల అవసరాల నిమిత్తం లేకపోతే ఈ రాష్ట్ర అవసరాల నిమిత్తం. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఆయనకి ఇక్కడ వచ్చాక క్లిక్ ఆఫ్ ఏ బటన్ లో ఆయనకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి. కాబట్టి పైకి వెళ్ళి ఇది ఇలా కుదరదు, ఇలా చేయడం బెటర్, దాన్ని అక్కడితో ఆపేసి ఇష్యూ ఉండేసి గెట్ ఇట్ గోయింగ్. కానీ అన్నిటికీ మించి ఏంటంటే దీన్ని సెయిల్లో కలపడం అనేది మాత్రం చాలా మంచి పరిణామం అవుతుంది. అప్పుడు ఇంకా ఓట్స్ కోసం కానీ వీటి కోసం కానీ ఏమి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఐ హావ్ ఎ సప్లిమెంటరీ క్వశ్చన్ సార్. ఐ హావ్ ఎ సప్లిమెంటరీ క్వశ్చన్. మీరు మంచి ప్రతిపాదన మీ దగ్గర ఉందా విషయం చెప్పారు, సెయిల్లో కలపడం అనేది. సెయిల్లో కలిపిన తర్వాత సెయిల్కి 15,000 ఎకరాల భూమి ఉంది కదా, స్టీల్ ప్లాంట్ ఎక్వైర్ చేసింది. మరి పూలింగ్లో ఎక్వైర్ చేశారా లేకపోతే ఇతరత్ర భూసేకరణ? ఆ 15,000 ఎకరాల మీద సెయిల్ సే ఉంటుందా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సే ఉంటుందా, లేదా స్టిల్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుందా? ఎందుకంటే ఆ 15,000 ఎకరాలు ఇచ్చిన ఆర్ కార్డుల మాట ఏంటి? వాళ్ళు అది ఇచ్చిన రిహాబిలిటేషన్ కార్డ్స్ అని ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్కి ఉద్యోగాలు రాలేదు ఇంతవరకు, చాలామందికి ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ 15,000 ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కాంట్రవర్సీ కిక్ ఆఫ్ చేశారు అక్కడ. ఏమని? ఈ 15,000 ఎకరాల కోసమే ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారం నడిపారు. దాన్ని మొత్తం అమ్మేస్తే పోలా, అక్కడే క్యాపిటల్ కట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ 15,000 ఎకరాలు ఏం చేయబోతున్నారు? ఏమండి, విషయం తెలియకుండా ఊరికే ఇక్కడ మనం చెప్పేసాం అనుకోండి, రేపు నన్ను కూడా అదే వేరే విధంగా చూస్తానండి. నిజంగా అయితే నాకు దాని గురించి తెలియదు, కానీ నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో మొత్తం వెళ్తాం అంటూ వస్తే దానికున్న అసెట్స్ తో సహా అంతా కూడా సెయిల్కి ట్రాన్స్ఫర్ అవుతుందని నేను అనుకుంటున్నాను వాస్తవ్ గారు. సో డెసిషన్ ఏమైనా తీసుకుంటే సెయిల్ తీసుకుంటదండి అప్పటి నుంచి కూడా. కానీ మీరన్న రెండో పాయింట్ అన్నది చూసారా, ఇప్పుడు ఎవరెవరైతే ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి, ఈ ఇష్యూ కూడా టేకప్ చేస్తారని. దాని మీద ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని కూడా మనం అనుకుందామండి. రైట్. సత్యనారాయణ గారు నమస్తే సార్. ఇప్పుడు పాదయాత్ర వెంకటరెడ్డి గారు అభివృద్ధి గురించి పక్కబెట్టి ఎంతసేపు కూడా కేసుల గురించి, లేకపోతే కేసులు అంటే జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద త్వరగా స్పందించట్లేదని చెప్పేసి పదే ఆయన చెప్తున్నటువంటి విధానం ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు సత్యనారాయణ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్, మాట్లాడివ్వండి. మీరు గతంలో చేసినటువంటి అనేక సందర్భాల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే మీ మహిళా కమిషన్ ఎప్పుడు స్పందించదో మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అదేవిధంగా ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ కేసుని ఏ విధంగా మీరు నీరు గారుస్తూ అతనికి ప్రమోట్ చేస్తూ బహిరంగ సభలు పెట్టుకోవడానికి మీరు అవకాశాలు ఇచ్చారో మీకు తెలుసు. ఒక డాక్టర్ సుధాకర్ గారిని మరి ప్రభుత్వం పిచ్చోడిగా చిత్రీకరించి ఆ విధంగా చంపేస్తే కారణం ఎవరో కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. అటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీ ప్రభుత్వ హయాంలో ఏవైతే ఇటువంటి విషయాలు జరిగాయో, ఒక లిక్కర్ మీద ప్రశ్నించినందుకు ఆ యువకుడు తెల్లారినప్పటికి ఎందుకు చనిపోయాడో, లేకపోతే ఒక మాస్క్ అడిగినందుకు ఒక వ్యక్తిని ఏ విధంగా డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుందో, ఇటువంటి విషయాలన్నిటి మీద ఒక కమిషన్ వేసి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విషయాలు కూడా జనరల్ గా జరుగుతున్నటువంటి విషయాలు కాబట్టి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందరిలో అరెస్టులు జరుగుతున్నాయి, ఒక పద్ధతిగా పరిపాలన జరుగుతూ ఉంది. పరిపాలన జరుగుతూనే ఇప్పుడు విశాఖ లాంటి విషయం మీద 20 పైసలకు ఎంపీలు ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాల్లో ఏమి చేయకపోయినా ఒక 30 రోజుల్లో ఒక మంత్రిని, కేంద్ర మంత్రిని అక్కడ రప్పించి అక్కడ ఇష్యూస్ మీద మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితిని ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చింది. కానీ
మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్కి అదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి నేను కూడా కట్టుబడి నాకు పార్టీతో సంబంధం లేకుండా నాకు ఆ ఏరియాతో ఉత్తరాంధ్రలో నాకు ఉన్నటువంటి క్యాస్ట్ వైడ్ ఆర్గనైజేషన్లో స్టీల్ ప్లాంట్ కనుక ఏమైనా జరిగితే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మేనేజర్స్తో నేను ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేసి మాట్లాడుతూ ఉంటాను లోపల జరిగే విషయాలు. ఎందుకంటే అధిక శాతం ఉత్పత్తితో పాటు ఉపాధి హామీలు ఉన్నటువంటి ఉపాధి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యవస్థది. అటువంటి వ్యవస్థకి ఏమైనా నష్టం జరిగితే మొట్టమొదటిగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నాకు ఉత్తరాంధ్రప్రదేశ్లో ఏ టీంలు అయితే ఉన్నదో ఆ టీములతో అక్కడ ఎంప్లాయీస్కి సంబంధం లేకుండా నా పార్టీకి సంబంధం లేకుండా నేను ఆమరణ కూర్చుని ఆ వ్యవస్థ ఆ వ్యవహారం తేలే వరకు కూడా పోరాటానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. అటువంటి వ్యవహారాలు ముందుకెళ్తున్నాయి. ముందుకెళ్ళేటప్పుడు దాన్ని అభినందించాలి. మీరు 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి వ్యవహారం అంతా కూడా ఒక 30 రోజుల్లో ఒక పరిపాలనా భాగంగా కూడా దాన్ని కూడా తీసుకొచ్చి ఒక స్వామి గారిని తీసుకొచ్చి అక్కడ పర్యటించి అక్కడ విషయాలన్నీ కూడా కేంద్రానికి చేరవేయడం, కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా ఉంటే ప్రైవేటీకరణకి వెళ్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా స్పందించే వ్యక్తిని నేను అవుతానని చెప్పేసి కూడా మీడియా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, విజ్డమ్ చౌదరి గారు, శివపార్వతి గారు, రామ్ కుమార్ గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదంటే 2 డిఫరెంట్ కేసు